ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరు బాగున్నారండి. మీరందరూ బాగుండాలని మీ ఉద్యోగాలలో మీ చేతి పనులను దేవుడు దీవించాలని అనుదినం మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి కొద్ది కాలంగా మీ ముందుకు రాలేదు, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ ఫోర్ హెడ్ మీద చిన్న ఆపరేషన్ జరిగింది. దాని వలన మరి వాక్యాన్ని అప్లోడ్ చేయలేకపోయినాను. కాబట్టి ప్రియులారా, మరి ఇప్పుడు కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ మనం వాక్యంలోకి ముందుకు సాగుదాం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుతున్నాం. ఏలి బహు వృద్ధుడాయను, ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటను మాట చెవిన పడగానే వారిని పిలిచి ఇట్లనెను, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యం నాకు వినబడినది. ఇలాంటి కార్యాలు మీరు ఎందుకు చేయుచున్నారు? నా కుమారులారా, ఇలాగూ చేయవద్దు. నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన దేవుడు విమర్శ చేయను గాని, ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయను అనెను. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి వందనాలు చెల్లిస్తూ మరి ఈ వాక్యాన్ని గమనించినట్లయితే, ప్రత్యక్ష గుడారం దగ్గర 7 కుమారులు ఏకత్వం చేస్తూ ఉన్నప్పుడు ఏలి వృద్ధుడైనాడు. అయితే తన కుమారులు హోప్ని ఫినెహాసు అనేవారు ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర వచ్చుతున్న స్త్రీలతో మరి అసభ్యంగా ప్రవర్తించుట, శయనించుట అనే మాట, మరి విచారించుట చేస్తూ ఉన్నారు. ఏలి వారి ద్వారా వీరి ద్వారా ఆ మాట విని కుమారులతోని మాట్లాడుతూ ఉన్నాడు. కుమారులారా, మరి దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం దగ్గర మీరు చేస్తున్న పని మంచిది కాదు. దేవుడి విషయంలో ఏదైనా తప్పు చేస్తే మరి దేవుడు ఊరుకుంటాడా? నరునికి నరుడు తప్పు చేస్తే దేవుడు విమర్శించవచ్చు, కానీ దేవుని విషయంలో ఏదైనా తప్పు చేస్తే మరి దేవుడు ఊరుకోడు. అట్లా చేయొద్దు అని వారిని హెచ్చరించినా కానీ ఆ తండ్రి యొక్క మాటను వారు వినలేదు. అయితే మనము 25వ వచనంలో మనం గమనించినట్లయితే, అయితే యెహోవా వారిని చంపదలచి ఉండెను గనక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయిరి. అయితే ఏలి మరి వారిని హెచ్చరించినను కూడా తన తండ్రి యొక్క మాటను వారు వినలేదు. ఎందుకట? అయితే దేవుడు వారిని చంపదలిచి ఉండెను. అవును ప్రియులారా, మరి కొన్ని విషయాలలో మనం చేస్తున్న తప్పులను కొంతమంది హెచ్చరించినప్పుడు వాళ్ళు వినరు. ఎందుకు వినరంటే వాళ్ళు చేస్తున్నది వాళ్ళకే వాళ్ళ హృదయంలో రైట్ అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుడు దాన్ని చూసినప్పుడు, దేవుని దృష్టిలో చూసినప్పుడు, దేవుడు తప్పుగా ఎంచింది మనుషుడు తప్పుగా ఎంచాలి. మనుషుడు ఒకసారి తప్పు అన్నప్పుడు ఆ తప్పు పని చేయకుండా ఉండాలి. కానీ ఏలి కుమారులు మాత్రం ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర, ఆ దేవుని మందిరం దగ్గర పాపం చేస్తూ ఉన్నారు. ఆ ప్రత్యక్ష గుడారానికి రావడానికి, దేవుడి దగ్గర రావడానికి ప్రజలు మరి అసహాయపడుతూ ఉన్నారు ఆ హోప్ని ఫినెహాసుల వలన. అందుకే దేవుడికి కోపం వచ్చింది. అనేకులు ఈ దినాలలో దేవుని మందిరాలలో మరి దేవుని కొరకు వచ్చి వారి యొక్క హృదయాన్ని మరి మార్చుకోలేని స్థితిలో ఉంటారు. చాలామంది మరి దేవుని మందిరాలకు ప్రార్థనకు వస్తూ ఉంటారు, కానీ వారి యొక్క జీవితము లోపల కుళ్ళు బట్టి కుతంత్రాలతోనే ఉంటుంది. పైకి చూస్తే వారు భక్తి పరులుగా ఉంటారు, కానీ లోపల వారి యొక్క హృదయం మార్చుకోరు. ఎందుకు మార్చుకోరు? మార్చుకోరు, వారి జీవితం అంతే. కానీ దేవుడు అలాంటి వారిని చంపదలిచి ఉన్నాడు. ఏలి కుమారులను మరి దేవుడు చంపదలిచి ఉన్నాడు కాబట్టి వారి యొక్క ప్రవర్తన విషయంలో, వారి యొక్క మరి
జీవితంలో వారు మార్పును వాళ్ళు కోరుకోవటం లేదు. ప్రియులారా, మరి మనం గమనించినట్లయితే హోప్ని అనే పేరుకు హీబ్రూలో నా ఉనికి అని అర్థం, లేదా నా ప్రాముఖ్యత. ఫినెహాస్ అంటే నుబియన్ లేదా పామునూరు అని అర్థం. ప్రభునందు ప్రియులారా, మరి ఈ లోకంలో పిల్లలు అంటే ఎవరికి ఇష్టం ఉండరు. పిల్లల కోసం అనేక మంది ప్రార్థన చేస్తూ ఉంటారు. అనేక మంది పిల్లల కోసం ఎదురు చూసి ప్రార్థన చేసి గర్భఫలం పొంది పిల్లల్ని కంటూ ఉంటారు. పిల్లలు పెరిగి పెద్దవారై వారి యొక్క భవిష్యత్తు కొరకు అనేకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. అనేకమైన మరి వారి యొక్క అభివృద్ధి కొరకు మనము ఆక్షిస్తూ ఉంటాం. కానీ పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు లోకంలో జరిగే ప్రతిదీ పిల్లల్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. పిల్లలపైన మరి సాతాను యొక్క గురి ఉంటా ఉంటుంది. అవునందు ప్రియులారా, ఆదికాండము మనం 3వ అధ్యాయం మనం చూసినట్లయితే అవ్వ ఆ పండును చూసినప్పుడు అది రమ్యంగాను మరి కన్నులకు ఇంపైన దానిగా కనిపించిందంట. ఎప్పుడు అంటే ఆ సాతాను, ఆ సర్పము ఆ పండును చూడు ఎంత బాగుంది అన్నప్పుడు. అయితే ప్రియులారా, చాలా మట్టుకు పిల్లలు లోకాన్ని చూసి లోకం రమ్యమైనది గాను ఇంపైనది గాను కనిపిస్తూ ఉంటుంది. చాలా మట్టుకు ఈ యొక్క లోకం వారిని ప్రభావితం చేస్తూ ఉంటుంది. తల్లిదండ్రులైన మనము పిల్లలు చెడిపోవడానికి మనమే ఒక కారణంగా ఉంటాం. ఎందుకంటే మన కుటుంబంలో మనం ఏ విధంగా పిల్లల పట్ల మనం ప్రవర్తిస్తూ ఉంటామో వారు కూడా అదే విధంగా వాళ్ళు బయట చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులే బాగలేనప్పుడు పిల్లలు మంచిగా ఉండాలని మనం ఎందుకు కోరుకోవాలి? కాబట్టి పిల్లల యొక్క మంచితనము, అభివృద్ధి, పిల్లల యొక్క నడవడిక కుటుంబంలో నుంచే మరి ప్రారంభమవుతూ ఉంటుంది. కుటుంబంలో తల్లిదండ్రులు ప్రార్థన పరులు అయితే పిల్లలు కూడా ప్రార్థన పరులు అవుతూ ఉంటారు. కుటుంబంలో పిల్లలు తల్లిదండ్రులు ప్రార్థన పరులు కాకపోతే వాళ్ళు కూడా ప్రార్థన పరులు కారు. కానీ ఏలి ఇక్కడ వారి కుమారులను గురించి తెలిసి కూడా వారిని ఆ పని చేయనీయలేదు. అంటే అక్కడ ఏలి వారి కుమారులు అక్కడ ప్రత్యక్ష గుడారంలో వచ్చిన స్త్రీలతోని మరి వ్యభిచారం చేస్తున్నారన్న మాట విని మరి అక్కడి నుంచి వారిని అక్కడ యాజకత్వం నుంచి వారిని మరి తోలివేయలేదు, తీసివేయలేదు. ఎందుకంటే 29వ వచనంలో మనం గమనించినట్లయితే దేవుని కంటే అతని కుమారులను గొప్ప చేయాలని అనుకుంటున్నాడు. అంటే అంత వినపడినా కూడా తన కుమారులను దేవుని కంటే గొప్ప చేయాలని చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, పిల్లలు తప్పు పని చేసినప్పుడు మరి మనం గద్దించాలి. ఆ యొక్క మార్గం నుంచి వారిని మనం తప్పించాలి. అట్లా కాకుండా ఈ ఏలి ప్రత్యక్ష గుడారంలో వాళ్ళు చేస్తున్న చెడ్డ పనిని బట్టి సిగ్గుపడక లేకపోతే దేవునికి భయపడక వారి కుమారులను గొప్ప చేయాలనుకుంటా ఉన్నాడు. కాబట్టి దేవుడు వారిని సంపదలిచ్చి ఉండెను. పిల్లల పట్ల మనం చేసే గారభం వలన వారు చెడిపోయి చివరికి మనమే వారు చెడిపోవడానికి కారణమవుతూ ఉంటాం. చెడ్డ పిల్లలు మరి తన తల్లికి దుఃఖం కలగజేస్తూ ఉంటారు. తన తల్లిదండ్రులకి దుఃఖాన్ని పుట్టిస్తూ ఉంటారు. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే జ్ఞానం గల కుమారుడు తన తండ్రిని సంతోషపెట్టును. మనం పిల్లలు వారు నడవలసిన త్రోవను మనము వారికి చూపించాలి. మనం వారికి చూపించకపోతే వారు లోకంలో మరి చెడిపోతూ ఉంటారు. మనం వారి కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా వారు మనం మారడు. తల్లిదండ్రులంగా నిత్యము కుమారుల కొరకు మనము ప్రార్థన చేసేవారంగా ఉండాలి. తల్లిదండ్రుల యొక్క బాధ్యత పిల్లల కొరకు వారు ప్రయోజక అయ్యేంత వరకు మనం పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. పిల్లల కొరకు మనం ఎంత ఆశపడి పిల్లల్ని కంటామో అంత ఆశగా వాడు అభివృద్ధిలో మరి భవిష్యత్తులో దేవుని కొరకు వాడబడాలి, మంచిగా ఉండాలనే ఒక కోరికతో మనము నిత్యము వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుంటే వాని జీవితము మరి వాని జీవితం పాడుకోవడానికి మనమే కారణమవుతూ ఉంటాం. ప్రభునందు ప్రియులారా, వాక్యం ఏమంటుందంటే బాలుడు నడవవలసిన త్రోవను మనం వారికి నేర్పించాలి. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 9వ వచనంలో అంటూ ఉంటుంది, బాలుడు నడవలసిన త్రోవ వానికి మనము నేర్పించకపోతే వాడు నేర్చుకోలేడు.
కాబట్టి ప్రభునందు ప్రియులారా, మన పిల్లల విషయంలో మరి దేవుడు మనల్ని పిల్లలను చంపే అంత విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారా? దేవుని మాటను వినకుండా జీవిస్తూ ఉన్నారా? ఒకసారి పిల్లల్ని మన పిల్లల్ని మనము చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనంలో చూసినట్లయితే, సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచున్నాడు. ఈ సమూయేలు యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే, హన్నా ఆ సమూయేలుని కన్న తర్వాత చిన్నప్పుడే మరి దేవుని యొక్క గుడారంలో వారిని పెంచుతూ పాలు విడిచి వరకు వారిని అక్కడనే మరి పెంచుతూ వచ్చింది. మరి ఆ తల్లి మరి ఆ పిల్లవానికి ఏం బోధించిందో, ఏ మంచి మాటలు చెప్పిందో, దేవుని మాటలు. వాడు మరి నా అమ్మ నేను కూడా ఇంటికి వస్తానని వాడు ఏడవలేదు. ఇంత చిన్నతనంలో మరి తన తల్లి యొక్క గైడెన్స్ వలన మరి కుమారుడు అక్కడ ప్రత్యక్ష గుడారంలో ఏలీ దగ్గర సేవ చేయటకు దేవుని కొరకు ప్రతిష్ఠించబడ్డాడు. ప్రభునందు ప్రియులారా, మన పిల్లలు మరి దేవుని దయందును మనుషుల దయందును వాళ్ళు వర్ధిల్లుచున్నారా మనం గమనించుకోవాలి. మన ప్రార్థన, మనం చేసే ప్రార్థన మన పిల్లల్ని కాపాడుతుంది. వారు దేవుని యందు భయభక్తులు గల వారిగా అన్ని చేస్తూ ఉన్నది. యోబు గ్రంథం మనం గమనించినట్లయితే మొదటి అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే, యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషించిరేమో అని వారి నిమిత్తము దహన బలి అర్పించుచు నిత్యము అలాగూ చేయుచున్నాడు. యోబు గ్రంథాన్ని చూసినట్లయితే యోబు ప్రతినిత్యము మరి ఏం చేస్తూ ఉన్నాడు అంటే, వారి యొక్క కుమారుల కొరకు మరి నిత్యము ప్రార్థన చేస్తాము. తమ హృదయంలో వారు దేవుణ్ణి దూషించారేమో అని మరి కుమారుల కొరకు నిత్యము ఆయన బలిని అర్పిస్తూ ఉన్నాడు. ప్రస్తుత కాలంలో పిల్లలు దేవుణ్ణి వెతికే పరిస్థితిలో లేరు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, తల్లిదండ్రులను మనము ప్రార్థన పరులుగా మనం కుటుంబంలో ఉండాలి. మన ప్రవర్తన జీవితాన్ని బట్టి, మన ప్రవర్తనను బట్టి పిల్లలు వారి యొక్క హృదయాలలో వారు ఏది ముద్రించుకుంటారో అది ముద్రించుకుంటారు. కుటుంబంలో ప్రవర్తన బాగలేకపోతే కుటుంబంలో జరిగే సంఘటనలు వాని హృదయంలో ప్రభావితం చేస్తూ ఉంటాయి. కాబట్టి కుటుంబంలో నుండే వాని భక్తి జీవితం ప్రారంభం కావాలి. లోకంలోకి వెళ్ళిపోయినట్లయితే మరి లోకము వాన్ని సాతాను వాని లోకంలో పడేస్తూ ఉంటుంది. చాలామంది తల్లిదండ్రులకు దుఃఖం కలుగజేసేవారుగా ఉంటారు. యవనస్తురాళ్ళు అనేక మంది లోకంలో ప్రేమలు పెళ్ళిళ్ళు అని తల్లిదండ్రులకు దుఃఖం కలుగజేస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, ఈ లోకాన్ని మనం గమనించినట్లయితే లోకములో క్రైస్తవుల యొక్క బిడ్డలు అలాగా మరణానికి గురి కావద్దని నేను వేడుకుంటా ఉన్నాను. కాబట్టి మనం న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూసినట్లయితే, దేవుని విసర్జించి బయలు దేవతలను పూజించిరి. ఏంటిదంటే దేవుని ఎరగని ఒక తరం వచ్చింది. ఆ దేవుని ఎరగని తరం వారు ఏం చేశారంటే దేవుణ్ణి విసర్జించి బయలుదేవతలను మరి పూజిస్తూ ఉన్నారా. ఎప్పుడైతే వాళ్ళు అట్లా చేస్తూ ఉన్నారో దేవుడు వాళ్ళని శత్రువులకు దోచుకొని వారికి దేవుడు వారిని అప్పగించేశారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మన పిల్లల విషయంలో మరి దేవుని యొక్క ఉగ్రత రాకుండా, దేవుని యొక్క దయ మన పిల్లల మీద ఉండునట్లుగా నిరంతరం వారు దేవుణ్ణి మరి బాటలో వాళ్ళు నడిచేటట్లుగా మనం వారి కొరకు ప్రార్థన చేసేవారుగా ఉండాలి. విలాప వాక్యంలో 2వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చూసినట్లయితే, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. ప్రభు సన్నిధిలో మరి నీ కుమారుల కొరకు నీ కుమార్తెల కొరకు నువ్వు మొరపెట్టాలి. ఏంటిదంట, రేయి జామునే నీళ్లు కుమ్మరించినట్లుగా. మరి బయట మరి బకెట్తో నీళ్లు మనం ఎట్లా కుమ్మరిస్తామో అట్లా నీళ్లు కుమ్మరించినట్లుగా నీవు దేవుని ప్రభు సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించుకోవాలి. అట్లాగైతేనే తప్ప మరి వాళ్ళని మనం కాపాడుకోలేము. ఈ లోకంలో పడి వారు కొట్టుకొని పోకుండానట్లుగా సాతాను వాడబడే ఆయుధాలుగా వారు ఉండకుండా దేవుని చేతిలో వాడబడే ఆయుధాలుగా మనం ఉండాలి. దేవుని చేతిలో ప్రార్థన పరులుగా, విజ్ఞాపనకర్తలుగా, సేవకులుగా మరి మన బిడ్డలను దేవుడు వాడుకున్నట్లు, దేవుని నామానికి మహిమ వాళ్ళు తీసుకున్నట్లుగా
మన కుమారుల కొరకు కుమార్తెల కొరకు మనం ప్రార్థించే వారిగా మనం ఉండాలి. అలాంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించును గాక.